హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున కృపా వాగ్దానం వింటున్న ప్రియులందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? దేవుని వాక్యాన్ని వింటున్నారా? దేవాలయానికి వెళుతూ వస్తూ ఉన్నారా? ఇంకవరకు ప్రభు గురించి తెలియదా? ఈ రోజున ఏం చేయండి, ఆలోచించండి. ఆ మహాదేవునితో నడిస్తే ఉండే మేలు లేటో మీరు అనుభవిస్తారు. 85వ కీర్తనలో ప్రభు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనం, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు. దేవుడట మనుషులకు ఉత్తమమైనది అనుగ్రహిస్తాడట. అనుగ్రహపుత్రుడైన మనకి పరలోకపు తండ్రి తన కుమారుడని మనకు అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించిన దేవుడు మనకేమనుగ్రహిస్తున్నాడు అని మనం చూస్తే ఉత్తమమైనది అనుగ్రహిస్తున్నాడు. రెండవ మాటలోకి వచ్చి మనం చూస్తే మన భూమి మనకి ఫలమునిస్తుంది. నీతి ఆయన ముందర నడుస్తూ ఉందట. మన ముందు ఒక మనుషుడు నడవచ్చు, వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. మన ముందు చేయబడిన అమ్మ నడిపించవచ్చు, విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ నా ప్రభు మన ముందు నడుస్తాడు. ఆయన నీడగా, అండగా, ఆదరణకర్తగా నడుస్తాడు. ఆయన నడుస్తూ నడిపిస్తూ ఆ కృప కలిగిన దేవుని యొక్క మాటలు వింటున్నాం. మన జీవితంలో మన ముందు నడిపించేది ఎవరు అంటే ఆ ఉత్తమమైన దేవుడు మన నీతిని మన ముందు నడిచేలా చేస్తాడట. ఆయన మార్గంలోకి వస్తే, ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నీ ముందర గత కాలం అబద్ధపు జీవితం, మోసకరమైన జీవితం, ఓపులారా కబ్జా చేసే జీవితాల నుంచి విడిపించి నీకు నెమ్మదిని ప్రసాదించే దేవుడు. ఈ కృపా వాగ్దానం వింటున్నా నీ జీవితంలో నీ భూమి నీకు ఫలమునిస్తాను. ప్రభుతో ఎప్పుడైతే నువ్వు నడుస్తున్నావో, ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలములు అనుభవించాడు. మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని వాక్యం మనలో పెడితేనంట మనలను, మన పొలాలను, పశువులను, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని ఫలింపజేస్తాడు. ఈ కృపా వాగ్దానం ఏంటంటే నీ జీవితంలో ఫలింపు కావాలి అంటే ప్రభు వైపు నువ్వు చేతిరెత్తు. ప్రభు మాటలు వింటుండే ఆ ఉత్తమమైనది నీ లోపలికి వచ్చి నీ జీవితాన్ని ఉత్తమ అవార్డు ఇస్తారు. తర్వాత మళ్ళీ ఏదో జరగవచ్చు. కానీ దేవుడు నిన్ను ఉత్తముడుగా చేస్తే సర్వశక్తి మంతుని నీడలో నీ భూమి ఫలిస్తుంది. ప్రభువు నీ ముందు నీతిని నడిపిస్తాడు. ఆయన గుడారములో నుండి అది నడుచును. ఆయన నీ ముందు, నీ వెనక, నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆ కృప సత్య సంపూర్ణుడైన యేసుతో నడుద్దాం. కుటుంబాలుగా నడవండి, దేవుని సన్నిధికి నడవండి. మీ ఆత్మీయ జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తారు. మీ జీవితాల్లో మీ పొలం ఉన్నతమైన ఆ కృప కలిగిన దేవుని మాటలు వింటూ మీరు పొలంలోకి వెళ్తే అది 100 ఫలమునిస్తుంది. మీ ఉద్యోగంలో, మీ ఆఫీసులో ఉన్నత ప్రమోషన్ చూడగలిగిన భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఈ కృప వాగ్దానం వింటున్న మీకు యేసయ్య కృప ఆవరించి ఆశీర్వదించి మిమ్మలను, మీ పిల్లలను, మీ పిల్లల పిల్లలను వృద్ధి కలిగించునుగాక. రాబోయే దినాల్లో రాస్తున్న ఎగ్జామ్లో కానీ రాబోయే దినాల్లో ఒక స్థాయిలోకి వెళ్ళాలని నువ్వు ఎంసెట్ గురించి ప్రిపేర్ అవుతున్నావా? దేని కొరకైతే నువ్వు ఆశపడుతున్నావో దేవుడు తప్పక నీ జీవితంలో ఫలింపునిచ్చి నీతిని ముందు నడిపిస్తాడు. కానీ నువ్వు లంచగొంటి వాడుగా కాక దైవ యథార్థత కలిగిన వాడుగా ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబం ఒక దీవెన, నిన్ను బట్టి నీ కుటుంబం ఒక ఆశీర్వాదం. ప్రభు నీ జీవితంలో నీ ముందుగా నడుస్తూ నీకు ఉత్తమమైనది ఇచ్చేది లోక సంబంధ అవార్డులు కాదు, కానీ దేవుడిచ్చే వాగ్దానాలను నమ్ముతూ ఈ కృపా వాగ్దానం వింటూ ప్రభుతో నడుస్తూ ప్రతిదినం బైబిల్ చదువుకుంటూ ప్రార్థనా జీవితాన్ని కలుగును. ఒక కొర్నేలిని దేవుడు పేరు పెట్టి పిలిచినట్టుగా, ఒక యోబుని పేరు పెట్టి పిలిచినట్టుగా, సాక్ష్యం చెప్పినట్లుగా నీ కుటుంబంలో గొప్ప సాక్ష్యాలు వినబడతాయి. ఈ చిన్న మంద సత్య సువార్త పరిచయలో, లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీలో ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉన్నాం. ఎందరో జీవితాలను పిల్లరా ప్రభుకి అంకితముగా ఉండటం వల్ల వారి జీవితాలు దైవ నామస్మరణ చేస్తూ ఉండగా, స్తుతియాగము చేస్తుండగా దేవుడు వారిని పైకి ఎత్తుతూ ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని పైకెత్తాలి. పిల్లరా నిన్ను అంతస్తులుగా మార్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవా, ఫస్ట్ ఫ్లోర్లో నడిపిస్తాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవా, థర్డ్ ఫ్లోర్లో నడిపిస్తాడు. నిన్ను ఉన్నతమైన వాహనాల మీద ప్రయాణం చేసే భాగ్యాన్ని దేవుడిస్తాడు. నమ్మితే
ఆయన మాట విని మోకరించి నేను ప్రభువా నీ కుమారుడు ముందు నీతి నడవాలని ఆశిస్తుండగా ఆ ఉత్తమమైన మాటలు నీ కృపావాగ్దాలు వింటున్న ఈ బిడ్డకి దైవ దర్శనము కలిగి నీ బిడ్డ ఏదైతే ఆశిస్తున్నాడో నెరవేరుట కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చిన్నమంద సత్య సువార్త దీవెన గ్రౌండ్ నందు ప్రతి నెల జరుగుచున్న ప్రత్యేక కార్యక్రమముల వివరములు, సంవత్సరం అంతా దేవుని కాపుదల కొరకు, నూతన సంవత్సరం మొదటి వారం అనగా జనవరి 1 నుండి 7 వరకు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు, ప్రతి నెల మొదటి బుధవారం భారతదేశ క్షేమము, మానవాళి రక్షణ, స్వస్థతల కొరకు మంచి సమయం ప్రార్థన, ఏప్రిల్ 22న సంపూర్ణ రాత్రి ప్రార్థన, గ్రాండ్ ఆల్ నైట్ ప్రేయర్, మే నెలలో ప్రత్యేక స్త్రీల సదస్సు, జూన్ నెలలో మొదటిసారి స్కూల్స్ కి వెళుతున్న పిల్లల కొరకు ప్రత్యేక ప్రార్థనతో అక్షరాభ్యాసం, జూలై నెలలో ఉపవాస మనోహర కూడికలు మరియు గ్రాండ్ హోలీ కమ్యూనియన్, సెప్టెంబర్ నెలలో 7 రోజుల ఉపవాస మనోహర కూడికలు మరియు దీవెన తైలాభిషేక పండుగ, నవంబర్ మొదలుకొని డిసెంబర్ వరకు ప్రతి ఇంట క్రిస్మస్ ఆరాధనలు మరియు క్రిస్మస్ క్యారల్ సందడి, డిసెంబర్ 25న గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. మీ యొక్క విశ్వాస జీవితంలో బలపడుటకు దీవెన గ్రౌండ్ కి వచ్చి ప్రతి ప్రార్థనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.